హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. డిమాంటీ కాలనీ 2 చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్లో సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత బి సురేష్ రెడ్డి హాజరై అలరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు విశాఖ పుట్టినిల్లు అన్నారు. సుదీర్ఘకాలంగా విశాఖలో ఎన్నో చిత్రాలను నిర్మించారని గుర్తు చేశారు. డిమాంటీ కాలనీ 2 పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత బి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా థ్రిల్లింగ్ సినిమాను తలపిస్తుందని అన్నారు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం అత్యంత సంతోషకరంగా ఉందని, అందరినీ తాను నటనతో అలరిస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసే సినిమా ఇది అన్నారు. అనంతరం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజశేఖర్ వేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ సినిమా ఇది. తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వాలని ఎక్కువ మంది ప్రొడ్యూసర్ తయారు చేసే విధంగా ఇలాంటి చిన్న సినిమాలు, అంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా హిట్ అవుతుంది అనడానికి మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలే ఉదాహరణ. రానున్న రోజుల్లో చిన్న సినిమాలదే రాజ్యం, చిన్న నిర్మాతలే పెద్ద నిర్మాతలు అవుతారు. ఎక్కువ ఖర్చు పెట్టించి చాలామంది ఇబ్బంది పడతా ఉన్న నిర్మాతలు. సో ఇలాంటి చిన్న సినిమాలు వచ్చి కంటెంట్తో వచ్చి సూపర్ హిట్ కొట్టడం వల్ల అటు డైరెక్ట్గా టెక్నీషియన్స్ కానీ ఎక్కువ మంది సినిమా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎక్కువ మంది ఉన్నారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నానికి రాబోతూ ఉంది. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా, తక్కువ ఖర్చుకి అయ్యే విధంగా విశాఖపట్నం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా తమ్ముడికి మంచి డబ్బులు రావాలని, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా ప్రోత్సహించాలని దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ టోటల్ టీమ్, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మా తమ్ముడు సురేష్ గారికి, అందరికి కూడా ఇక్కడ టీం మొత్తానికి కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్గా ఒక 10 years నుంచి మూవీస్ చేస్తూ ఉన్నానండి. గతంలో RX100 కానీ, రాజు గారి గది కానీ, లెజెండ్ కానీ ఇలాంటి సినిమాలు చేసి, అలాగే ఒక సినిమా ప్రొడక్షన్ కూడా చేసాం, జంబలగడ పంబ అని. ఇప్పుడు ప్రజెంట్ కిరణ్ అబ్బవరంతో కూడా ఒక ప్రొడక్షన్ నడుస్తుందండి. ఇంకా 4 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. నేను ఈ సినిమా అజయ్ జ్ఞానముత్తు గారితో లాస్ట్ ఇయర్ నుంచి నేను 1 year నుంచి ట్రావెల్ అవుతున్నా. 1 year కిందటే సినిమా కొన్నాను నేను ఇది యాక్చువల్గా. కానీ మనం అనుకోకుండా లాస్ట్ ఆగస్ట్ 15th సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో మనకి తెలుగు సినిమాలు పెద్ద సినిమాలు ఉండడం వల్ల రిలీజ్ కుదరలేదు. ఈలోపు ఆల్రెడీ తమిళ్లో మనకి బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల మనం ఈ 23rd రిలీజ్ అవుతున్నాం అండి. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ వచ్చి కరెక్ట్ థియేటర్లోనే మాత్రమే చూడండి అని కోరుకుంటున్నా. ఓటీటీలో గట్టా చూడొద్దు. ఇది థియేటర్కెళ్ళి చూసే సినిమా, ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. We would have seen exorcism scenes with Hinduism angle. We have not seen exorcism scenes with Buddhist angle. So we wanted to try a new angle for this film. That's why the Buddhist angle. I think it will be very fresh and you'll all like the film. If you like the first part, you'll like the second part even more. The movie is a big success in Tamil Nadu. So we surely expect the same success here in Andhra and Telangana, as we know the Telugu audience are very passionate about films. So looking forward to your feedback and the celebrations. Thanks. Thanks for coming and for extending your support. Demonty Colony 2 is coming out tomorrow in Telugu. We have been receiving lots of love from Tamil audience since the movie released, and we're expecting nothing less than the same from here as well. And we're kind of excited to getting it released here. Thank you, sir. Thank you so much. Coming movies, any? Yes, sir. We'll talk about it when I come for that promotion. What to feel Vizag? Yes, sorry? Vizag ఎలా ఉంది? It's so beautiful. I was just telling my team, it's very, very beautiful. I don't know if the weather was great today, but I've been having a good time here since morning. It's very, very beautiful.